అహంకారం నియంతృత్వం చెల్లవు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలన గతంలో చూసాం. పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. 75వ గణతంత్ర దినోత్సవాల్లో డాక్టర్ తమిళిసై ఎట్ హోమ్లో నవ్వులు హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వేడుకలకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. వాస్తవంగా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా, చాలా అంటే అంటే దాన్ని ఏమంటారు, న్యాక్ తోటి అన్నట్టు ఆయన తన పని తాను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాడు. ఇక్కడ విభేదాలు గవర్నర్ తోటి సఖ్యత కావచ్చు, గవర్నర్ని ఎప్పటికప్పుడు రెస్పెక్ట్ చేయడం కావచ్చు, తనకు ఉండేటువంటి అధికారాలు కావచ్చు, ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఆమె మెప్పును పొందేలా ప్రతి నిర్ణయంలో ఆమెతోటి చాలా సఖ్యతో ఉంటూ తనకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ బోర్డు సంబంధించినటువంటి ఆ బోర్డు కానీ చైర్మన్ అభ్యర్థులు రాజీనామాను ఆమోదించడం కావచ్చు, మళ్ళా వాటిని క్యాన్సిల్ చేయడం కావచ్చు, ఆమోదించడం కావచ్చు, లేదా కొత్త సభ్యుల నియామకం కావచ్చు, ఇలా పలు అంశాల్లో గవర్నర్ నుంచి ఇమీడియట్గా ఎమ్మెల్సీల ఏది కోదండరామ్ కానీ మిగతా అలీఖాన్ అనుకుంటా, ఆయన గవర్నర్ సంబంధించినటువంటి వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వాళ్ళ ఫైళ్ళు కూడా తొందరగా కూర్చోబెట్టి క్లియర్ చేసుకుంటాడు. ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. సో రేవంత్ రెడ్డికి ఆ సూత్రం తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు గవర్నర్ తమిళిసై తోటి భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా మీ అనుమతి ఇమీడియట్గా ఇవ్వాలి, లేదంటే ప్రజలు బాధపడతారనే కోణంలో వారితోటి అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. సో ఇది వాస్తవంగా కూడా ఇది అప్రిషియేట్ చేయాలి. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఫైల్ పంపించేది, మొఖాన పడేసేది, చేస్తే చేయి లేకపోతే లేదనే చందంగా ఉండేది వాస్తవంగా. ప్రస్తుతం అలా ఉందా అంటే కేసీఆర్ అనేవాడు ఒక అహంకారి, తన అహంకారంతో తను సీఎం, తను ఏ చెప్పినా నడుస్తుంది అని అనుకునేవాడు. కానీ గవర్నర్ గారు కేసీఆర్ యొక్క మరి విధానాలను కానీ నియంత్రణతో పోకను కానీ సహించరు కూడా. ఎవరు కూడా ఆ పొజిషన్ ఎవరున్నా సహించరు. అదే ఆ నరసింహన్ అనే దిక్కుమాలినోడు బాంచరింగిరి చేస్తాడు, డబ్బుల కోసం చేసింది, కానీ ఈమె చేసేటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా. సో ఆ కోణంలోనే ఈరోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి అనేకమైనటువంటి విషయాల్లో సహకరిస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. తప్పేమీ లేదు. ఎవరైనా అడిగితే కానీ ఇవ్వరు కదా, ఆయన పోయి అడుగుతూ ఉన్నాడు. తన యొక్క ఈగో, తన సీఎంఏ కావచ్చు, కానీ కొంచెం తగ్గి అనేకమైన విషయాల్లో పోతూ ఉన్నాడు కాబట్టి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని డాక్టర్ తమిళిసై అన్నారు. అలా కాకుండా గడిచిన 10 ఏళ్ళు పాలకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడి ప్రజాప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పింది వాస్తవంగా. నిజంగా కూడా ఈమెకు నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం వాస్తవంగా. ఎందుకంటే గవర్నర్ ఉన్నప్పటికీ కూడా అనేకమైన విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరించినటువంటి ఆమె తీరు నిజంగా కూడా అభినందనీయమని చెప్పేసి చెప్పవచ్చు.